గారికి దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నారు కదా, అది పార్టీ విధానం కాకపోతే కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఎందుకు వస్తారు? ఏం మాట్లాడతారన్న? కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి పద్ధతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకొని టార్గెట్ చేస్తే ఏందన్నా నువ్వు నీ బావ కలిసినాడన్న ప్రెస్ మీట్ పెట్టిరా? మరి మీ ఇద్దరు ఇసుకపోయే పంచాయతీలలో మీరిద్దరు ఒకరి మీద ఎంపీ రఘునందన్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనీయం లేదు అంటే ఏం చెప్తారు? ఏమున్నదన్న, రేవంత్ రెడ్డి విల్ బి ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా మేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కేబినెట్, ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ గోతులు వాళ్ళే తోడుకుంటుర్రు. దానికి మాకెందుకన్నా? ఇంకా పడిపోయింది అది పేక మేడ కంటే అధ్వానంగా ఉఫ్ఫంటే పడిపోయేది ప్రభుత్వాన్ని పట్టుకొని దాన్ని నూకురు మేమెందుకు నూకుతామన్నా? మాకేం అవసరం? దాన్ని ఒక బలమైన ఆరోపణ చేస్తున్నారు. ఏం ఆరోపణ? నలుగురు ఎంపీలు రేవంత్ రెడ్డి వైపున్నారు, ఒక నలుగురు ఎంపీలు కేసీఆర్కి ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. అట్లా ఉందా? హరీష్ రావు గారు బీజేపీ తోటి ఉన్నాడు. హరీష్ రావుని బయటికి వెళ్ళగొట్టాలని కేటీఆర్ కవిత ప్రయత్నం చేస్తున్నారు. ఉందా? అట్లా 100% ఉంది. ఎప్పుడు మెడల్ పెట్టి బయటికి ఎంటుదామని హరీష్ రావుని చూస్తున్నారు. తీసుకోండి మరి, అది సందర్భం వచ్చినప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. మాకేం అవసరం ఉంది అట్లా?